జై భీమ్. ఈరోజు నంద్యాల జిల్లా బహుజన సమాజ్ పార్టీ నాయకత్వంతో సమీక్షా సమావేశానికి రావడం జరిగింది. మరి రాబోయే ఎన్నికల్లో నంద్యాల జిల్లా నుంచి అన్ని నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉన్నాం. బహుజన సమాజ్ పార్టీలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి చాలా క్రియాశీలకంగా పోటీని మార్చి మిగతా పార్టీలతోటి ధీటుగా పోటీ చేయడానికి జిల్లా నాయకులందరూ కూడా అభ్యర్థుల్ని ఎంపిక చేసుకొని నిలబెట్టి ఎన్నికల రంగంలో సిద్ధం అవుతూ ఉన్నారు. కాబట్టి ప్రజల్లో ఇప్పటికే ప్రచారం జరుగుతున్నది. బహుజన సమాజ్ పార్టీ ప్రతి గ్రామంలో కూడా ఇంటింటికి వెళ్ళి బహుజన సమాజ్ పార్టీని రాబోయేటువంటి ఎన్నికల్లో సపోర్ట్ చేయమని కార్యకర్తల నాయకులు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రచార కార్యక్రమం జరిపిస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ ఒక మంచి ఫలితాలను సాధించేటువంటి ఒక పార్టీగా మారబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతున్నది. అట్లనే రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పటి వరకు కూడా మనల్ని పరిపాలించినటువంటి ఏదైతే ఈ పార్టీలు ఉన్నాయో, ఈ రెండు పార్టీలు ప్రధానంగా లోకల్గా ఉన్నటువంటి స్థానిక పార్టీలు, ఈ రెండు పార్టీలు రెండు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీలు. ఈ పార్టీలు అధికారం ఉన్నప్పుడు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ అధికారంలో ఉంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం అది పనిచేసింది. మిగతా ప్రజలందరూ కూడా విస్మరించింది. అందుకని మిగతా ప్రజలందరూ కూడా యొక్క జీవితాల్లో ఏమాత్రం కూడా మార్పు రాలేదు. అలాగనే ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ చెప్తున్నాం, 80% ఉన్న బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాతినిధ్యం వహించేవాటి బహుజన సమాజ్ పార్టీ మాత్రమే. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఈ రెండు కులాల ఈ రెండు పార్టీల యొక్క పాలనని వదిలించుకొని బహుజన సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ భారతదేశంలోను ఈ రాష్ట్రంలోనూ ఈ బహుజన కులాల యొక్క సమస్యలు పరిష్కరించేటువంటి ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ. బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన కొనసాగించి ఏదైతే ఈ ఆర్థిక సమానత్వాన్ని సామాజిక సమానత్వాన్ని సాధించేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ ఏదైతే ఉన్నదో అది అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే బహుజన కులాలకు ప్రయోజనకరం ఉంటుంది. కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళా మేము వస్తున్నాం, మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి అనేక రకాలైనటువంటి డబ్బు అలాగనే అనేక రకాల ప్రచారాలతోటి ప్రలోభపెట్టి మోసం చేసి మళ్ళీ కుట్రలు చేసి భయపెట్టి రకరకాల పద్ధతుల్లో మళ్ళీ ఎన్నికల్లోకి సిద్ధపడి జనాలందరూ కూడా వంచడానికి సిద్ధమవుతున్నారు ఈ పార్టీలు. మరి ఈ పార్టీలకి ఈ తప్పకుండా బహుజనులు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రాబోయే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీని మీరు గెలిపించాలని, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించి బహుజన సమాజ్ పార్టీ ద్వారా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటట్టుగా అవకాశాన్ని మీరు ఇవ్వాలని చెప్పి తప్పకుండా మార్పు తీసుకొని వస్తారని చెప్పి బహుజన కులాల మీద మాకు ఆ నమ్మకం ఉన్నది. రాబోయే ఎన్నికల్లో మేము విజయం సాధిస్తామనేటువంటి విశ్వాసం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్.